పట్టపగలు జనసంచారం తిరుగుతున్న ప్రాంతంలో జనసేన నాయకుడు చరణ్ రాయల్పై మంగళవారం 4 దుండగులు ఇంట్లోకి వెళ్లి తీవ్రంగా దాడి చేసి పరారైన ఘటన తిరుపతి కార్పొరేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు బుధవారం సెట్టిపల్లి గ్రామంలోని జనసేన నాయకుడు చరణ్ రాయల్ నివాసానికి చేరుకొని పరామర్శించారు. దాడికి పాల్పడిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని సెట్టిపల్లి గ్రామంలో జనసేన ఆవిర్భావం నుంచి పార్టీకి పనిచేసిన చరణ్ రాయల్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని, అయితే సార్వత్రిక ఎన్నికలకు 4 రోజుల ముందు వైసీపీలో నుంచి జనసేనలోకి వచ్చిన వాళ్లు తన ఎదుగుదలను చూసి ఓర్వలేక కక్షగట్టి బయట వ్యక్తులతో దాడి చేయించారని కుటుంబ సభ్యులు తనకు తెలిపినట్టు తెలిపారు. దాడి జరిగిన వెంటనే అలిపిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారని, నిందితులను గుర్తించి న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించినట్లు తెలిపారు. ఈ విషయాన్ని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి చరణ్కు న్యాయం చేసేలా చూస్తానని ఎమ్మెల్యే మీడియాకు తెలిపారు. ఎమ్మెల్యే వెంట జనసేన నగర అధ్యక్షుడు రాజారెడ్డి, ఆటో నగర్ నాని, నాయకులు, కార్యకర్తలు, యువత, గ్రామస్తులు పాల్గొన్నారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుంచి జన సైనికుడుగా జనసేనాధిపతికి తన వంతు కృషి చేస్తున్నాడు. అదేవిధంగా ఇక్కడ డాక్టర్ హరిప్రసాద్, పసుపులేటి హరిప్రసాద్ గారు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు, జనసేన అధ్యక్షులు, వారి నాయకత్వంలో పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేయడం జరుగుతోంది. అతన్ని ఇక్కడ ఒక చెట్టుపల్లి అనేది ఒక పెద్ద గ్రామం. ఈ ఊర్లో ఇక్కడ గ్రామస్తులు కొట్టుకుంటారు, మళ్ళీ ఓట్ అవుతారు, అది సహజం. ఇక్కడ ఇంతవరకు ఇటువంటి సంఘటన బయట నుంచి వచ్చి 4 వ్యక్తులు ముసుగులు వేసుకొని వీపులో, గుండెపైన, మొహం పైన బాధడం చాలా బాధాకరంగా ఉంది. వారికి ఎవరైతే దీన్ని చేశారో, ఈ దుశ్చర్యకు పాల్పడ్డారో ఖచ్చితంగా కూడా పోలీస్ అధికారులు పరిశీలిస్తారు. వారిని పట్టుకుని శిక్షించే విధంగా చేస్తామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ చెట్టుపల్లి గ్రామంలో ఇంకొకసారి ఇటువంటి పునరావృతం కాకుండా ఇది ఒక ప్రశాంత వాతావరణం, ఇది ఒక విలేజ్ వాతావరణం. ఇటువంటి వాతావరణంలో ఇటువంటి గొడవలు, ఘర్షణలు జరగడం అది ఈ పుణ్యక్షేత్రంలో మంచి పద్ధతి కాదు. దీనికి ఇక్కడికే ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం తీసుకుంటాం, తగిన చర్యలు